ప్రతి ఏటా డిఎస్సిని ప్రకటిస్తామని చెప్పేసి లోకేష్ గారు పాదయాత్రలో చెప్పిన విధంగా పోయిన సంవత్సరం 16,374 ఉపాధ్యాయ పోస్టులు ఏ విధంగా భర్తీ చేశామో రానున్నటువంటి సంవత్సరానికి సరిపడేటువంటి ఉపాధ్యాయులను కూడా ఈ సంవత్సరం నుంచే ప్రణాళికలు రూపొందించుకొని వచ్చేటువంటి మార్చిలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించి మరలా జూన్లో పునర్ప్రారంభమయ్యేటువంటి పాఠశాలలో తరగతులకి మళ్ళీ ఉపాధ్యాయులను సిద్ధం చేయటం అంటే బహుశా భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి విద్యారంగ సంస్కరణలు తీసుకున్నటువంటి మంత్రి గారు లేరని చెప్పి గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాకుండా ఈరోజు ఉన్నటువంటి 1,96,000 మంది ఉపాధ్యాయులు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందినటువంటి ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. అది విద్యావంతుడైనటువంటి లోకేష్ బాబు గారికి అరాచకవంతుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో ఉన్నటువంటి తేడా అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఏదైతే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి 729 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. 90 మంది ఎస్టీ యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. 700 కోయ భారతీయ టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. జూనియర్ కళాశాలలో 700 మంది సిబ్బంది సేవల పునరుద్ధరణ చేయడం జరిగింది. 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,619 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవల్లో పునరుద్ధరించడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నారా లోకేష్ గారు భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా అమలుకు నోచుకోనటువంటి అనేక రకాలైనటువంటి విద్యారంగ సంస్కరణలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రక్షాళన చేసి ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ కళాశాలలో కానీ బ్రహ్మాండమైనటువంటి ఉత్తీర్ణత శాతం కానీ హాజరు శాతం కానీ పెంచేటువంటి ప్రక్రియకి పూనుకున్నటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే లోకేష్ గారు ఉన్నారో ఆయన చేతలతో చూపించేటువంటి మనిషి, చేసి చూపించేటువంటి మనిషి. జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఇచ్చినటువంటి హామీలను తొంగలో తొక్కి ఏదైతే ఆ రోజున ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు, ఆ రోజున చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా యువత విద్యార్థులను మోసం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకొని చేతల్లో చూపించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే లోకేష్ గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలుపరుస్తున్నందుకు నారా లోకేష్ గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ రోజున ఉన్నటువంటి 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జేటాక్స్ మీద దృష్టి పెడితే నారా లోకేష్ గారు మాత్రం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మీద దృష్టిలో పెట్టారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మోసాలపైన ఆధారపడి ప్రజలను పరిపాలిస్తే ఈ రోజున ప్రజల యొక్క రాష్ట్ర విద్యార్థుల యొక్క రాష్ట్ర యువత యొక్క సంక్షేమం కోసం నారా లోకేష్ గారు నిత్యం పనిచేస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.